లో పడ్డావంటే ఇంకా ఏది హ్యాపీనెస్ లేదు. ఎస్, అది చాలా వేప చెట్టులో ఉండటమే కరెక్ట్. అలాగే గిరివలం హ్యాపీగా నడుస్తున్నారు. గిరివలం రోడ్లు జనం చాలా మంది. మనసు కూడా అనేది అంతే. గుర్జు అనేది ఏంటంటే నువ్వు వచ్చేటప్పుడు నీ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి దిగావు. ఇదేనండి ఆయన మౌంట్ సోమ్ ఉండేది. మళ్ళీ రేపు చూస్తాను, పసాగతో చూస్తాను, ఆయనతో మాట్లాడేది సరిపోతుంది. గురుగారు రమణ గారు నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే మనం వచ్చేటప్పుడే మన ప్రోగ్రామ్ మనం ఏం క్యారెక్టర్ చేయాలి, ఏం చేయాలి అనేది ప్రోగ్రామ్ తోటి ఫిక్స్ అయ్యి దిగాం. ఆ పాత్రని, ఆ ఇచ్చిన పాత్రని ఏమి అభినయం చక్కగా దాని మీద దేశించకుండా, ప్రేమించకుండా ఆ ఇచ్చిన పాత్రను మట్టికి అభినయం యాక్ట్ చేసి బయటికి వెళ్ళిపోవటం మన పాత్ర. దాని నుంచి మళ్ళీ ఏం క్యారీ చేసుకోకూడదు మనం. దాని నుంచి మళ్ళీ మనం దాన్ని ఏమి తీసుకో, ఎలా ఉందో అలా ఆ పాత్ర ఏది ఇచ్చాడో దాన్ని ఫుల్ఫిల్ గా మనం ఫిల్అప్ చేసుకొని హ్యాపీగా వెళ్ళడం అనమాట. ఇప్పుడు నడుస్తున్నారంటే గురువారం ఇప్పుడు టైం అంతా 6:30 అయింది. టైం 11-12 గంటల నడుస్తూనే ఉంటారు కదా. తెల్లారులు ఎన్ని గంటలు తెల్లారు నడుస్తారా? మీకు ఇప్పుడు మనం రాత్రి ఇప్పుడు 11 తిరిగి మనం ఏమైనా రాత్రి మీరు 11:30 కల్లా చూసారనుకోండి, అప్పుడు నడుస్తూనే ఉంటారు. అంటే కొన్ని ట్రైన్లు ఈ టైంకి వస్తాయి అనమాట అండి. వచ్చిన వాళ్ళు రిఫ్రెష్ అయిపోయి మొదలు పెడతారు. 7:30-8 కల్లా మొదలు పెడతారు, కంప్లీట్ అవుతుంది. ఇంకా నైట్ లో చేసేటప్పుడు కొంచెం ఫిష్ మైండ్ కూడా ఉంటది కదా. అవునండి, ఈ ట్రాఫిక్ ఇది ఉండదు. చాలా వరకు డైలీ చేసేవాళ్ళు ఉంటారండి. డైలీ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు కూడా బాగా ఇదిగానే ఉంటారు. గుడ్. సీడ్ తిప్పినట్ట ఎవరు తీసుకో. డాక్టర్ గారు ఇలాగే వేసినట్టున్నారు. ఇక్కడ కూర్చుందామని ఇక్కడ కూర్చున్నారు. అడుగు వెళ్తాం, బయట కూర్చుంటారా అక్కడ కూర్చుందాం. మీరు అడుగు. ఇక్కడ కూర్చుందామండి, ఇక్కడ కూర్చుందామా మీ ఇష్టం. మీరు అంటే మేము వచ్చామా ఏంటి? ఇక్కడికి వచ్చి లోపలికి రాకపోతే ఎట్లా అది కదా. నమస్తే నమస్తే. మీరు చూస్తుంటే మేము డాక్టర్ మీరు ఏదో పెద్ద అనుకున్నాం కానీ యంగ్గా